గగనతలంలో వాళ్ళు గతంలో చైనా నుంచి తెచ్చుకున్న కొన్ని మిసైల్స్ని వాటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది అని చెప్పి కొద్ది గంటల క్రితం చూసాం. నిజంగా ఈ విషయంలో మొత్తం దేశ ప్రజలందరూ ఒకటే, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, సరే ఎక్కడో ఒకటి అరా ఉన్మాదులు ఉంటారు, వాళ్ళకి ప్రజలే చెత్తవాగుడు వాగిన వాళ్ళకి దేహశుద్ధి చేస్తున్నారు. అందరూ ఒకటై ప్రధాని నరేంద్ర మోడీ గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందాక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంపూర్ణ మద్దతుని తెలియజేశారు. మోడీ గారు ఏదైతే జరిగిందో అంటే స్త్రీలను వదిలి వారి సింధూరాన్ని చెరిపేసినందుకు మరి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో, అలాగే ఏ వ్యాలీలో అయితే మరి ఎంతోమందిని మరి వాళ్ళ గతంలో పండిట్స్ని మట్టుపెట్టడం జరిగిందో, నిన్న ప్రెస్ మీట్లో కూడా మిస్రీ గారు అలాగే సోఫియా ఖురేషి వీళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి తగిన రీతిలో జవాబు ఇవ్వటం కూడా ప్రజలందరూ ముక్త కంఠంతో వేణోళ్ళ పెద్దలు నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్నారు. మోడీ ఉండగా మనకి ఎటువంటి ఇబ్బంది ఇక భవిష్యత్తులో రాదు. దేనికైనా సహనం అనేది ఒకటి ఉంటుంది. మరి శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కూడా మరి శ్రీకృష్ణుడు చక్రాయుధం సుదర్శన చక్రం ప్రయోగించలేదు. మరి పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా తప్పులు చేస్తూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న రిటాలియేషన్లు ఈ ఊరి అని మిగిలిన ఇచ్చినప్పటికీ కూడా మరి ఈ స్థాయిలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మతాన్ని అడిగి నువ్వు హిందూ అయితే చంపేస్తామని చెప్పి మరి ఆ చంపటం మరి తీవ్ర స్థాయికి చేరినప్పుడు మరి శ్రీకృష్ణులాగా మరి పాకిస్తాన్ అనే శిశుపాలుడిని తగిన బుద్ధి నరేంద్ర మోడీ గారు చేపట్టారు.